రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సామాన్యుడిని ఈరోజు అరెస్ట్ చేయడానికి ఇంత వ్యవస్థను వాడు. సరే, ఏదేమైనప్పటికీ ఇంకొక అరగంటలో జడ్జిమెంట్ వస్తుంది. రావణ్ అరెస్ట్ అయినప్పటికీ కూడా, రావణ్ రిమాండ్కి వెళ్ళినప్పుడు కూడా రావణ్ మీద ఇంకా 102 కేసులు రెడీ చేసి పెట్టారు. ప్రతిరోజు ఒక పీటీ వారెంట్ చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా అతన్ని బయటకు రానివ్వకూడదు, 1 సంవత్సరం పాటు రావణ్ని జైల్లో పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి చర్యలకి రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ కాన్సన్ట్రేషన్ సుధాని ప్రీతి చంపేసినటువంటి వ్యక్తుల మీద పెట్టినట్టయితే చాలా బాగుండేది. ఈ కాన్సన్ట్రేషన్ ఒక పాప చనిపోయింది కదా, ఆ పాప మీద పెట్టినట్టు ఇంకా బాగుండేది. ఈ కాన్సన్ట్రేషన్ రోజుకి మర్డర్ రేపు జరిగి పోలీసు లాకప్లు జరుగుతుంది కదా, దాని మీద పెట్టినట్టు సరిపోయేది. సో దాని కేసుల మీద అయితే ఏం కాన్సన్ట్రేషన్ ఉండదు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట మాట్లాడితే మాత్రం కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఏదేమైనప్పటికీ మీరు రాజధోరణి కేసు పెట్టారు. ఈ కేసులో రిమాండ్ అయినా, ఎన్ని వందల పీటీ వారెంట్లు వేసినా లీగల్గా న్యాయ పోరాటం, రాజకీయ పోరాటం, ప్రజా పోరాటం రావణ్ని విడిపించే దాంట్లో కొనసాగుతుంది.